పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను 2 వారాల కిందట హైదరాబాద్లో ఉండే వారి నివాసానికి పిలిచారు. మహేష్ మొదటి జాబితాలో నీ పేరు రావాలి, కానీ ఎందుకనో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ప్రకటించలేదు. అంటే ఆ రోజు కూడా మీరు చూశారు, కాగితం మీద రాశారు బుక్లో, 2వ జాబితాలో ఖచ్చితంగా నీ పేరు వస్తుంది, నువ్వు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసుకోమని చెప్పారు. అందుకనే ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు పక్కనే లింగంనేని రమేష్ గారు కూడా ఉన్నారు నాతో పాటు, వారే తీసుకెళ్లారు ఇంటికి కూడా. మరి మేము కూడా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా 2వ జాబితాలో నీ పేరు ఉంటుంది, వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పంగానే ఉత్సాహంతో విజయవాడ నగరానికి వచ్చాం. వచ్చిన మరుసటి రోజే మనం చలో తాడేపల్లి గూడెనికి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళాం. అక్కడి నుంచి మీరు చూశారు, పంచాయత్ సెంటర్లో కార్యాలయం తెరిచాం, చిట్టినగర్, భవానీపురం అనేక ఎన్నికల ప్రచార కార్యాలయాల్ని తెరిచే క్రమంతో పాటుగా మా క్యాడర్ మరింత ఉత్సాహంగా పనిచేసింది. మరి నా కుటుంబ సభ్యుల్ని, నా భార్యని, నా కూతురుని కూడా ప్రచారానికి తీసుకొచ్చాను. మరి ఎందుకు ఈ రోజున పొత్తులో బీజేపీకి ఇస్తా ఉన్నారో చెప్పాలి. భారతీయ జనతా పార్టీయే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ 20 సంవత్సరాల నుంచి గెలవాలా, ఈ స్థానం మాకొద్దని నిన్న వారు బహిరంగంగా లేఖ రాశారు. వారు బహిరంగంగా లేఖ రాశారు. అయినా కూడా బీజేపీకి ఇస్తానడంలో అర్థం ఏమనుందా? ఎవరి కోసం త్యాగం, ఎందుకోసం త్యాగం, ఎందుకోసం ఈ సీటుని వారికి ఇవ్వాలనే ప్రతిపాదనకి పార్టీ వర్గాలు కూడా మౌనంగా ఉన్నాయి. ఎందుకునేది పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి, లేదా పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమాధానం చెప్పాలి. ఎందుకు మేము ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో బలంగా మేము మా నాయకులు ఉండబట్టే కదా వైసీపీ మరి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా వేరే నియోజకవర్గానికి పంపించారు. సెంట్రల్ ఆంధ్రాలో కూడా తీసుకోండి, పశ్చిమ నియోజకవర్గమే బలమైనటువంటి స్థానం. విజయవాడ నగరంలో అన్ని పోరాటాలు చేశాం, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తీసుకున్నాం. జనసేన పార్టీ జెండా పట్టుకుంటే మా గుండెల నిండా ధైర్యం వచ్చింది, వైసీపీ లాంటి పార్టీని ఎదిరించాం. మరి ఈ రోజున ఇటువంటి బలమైన స్థానాన్ని బీజేపీ వద్దనుకుంటున్నా. ఏం చేయబోతా ఉన్నారు? ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేస్తారా? నేను ఇందాక నుంచి ఒక్కడే మాట చెప్పాను, పశ్చిమ నియోజకవర్గంలో మా కేడర్ మొత్తం కూడా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగరంలో ఉండేటువంటి నాయకత్వం కూడా ఖచ్చితంగా మహేష్ గారు మనం పోటీ చేయాలి, లేకపోతే పార్టీ భవిష్యత్తుతో పాటు మా అందరి మనుగడ కూడా దెబ్బతింటుంది రాజకీయాల్లో, కాబట్టి ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని పార్టీ కేడర్ మొత్తం కూడా సూచన చేసింది. వారి సూచనని, అభిప్రాయాన్ని గౌరవిస్తా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసుకొని పోటీ చేస్తాం. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తారా? పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేసుకొని జనసేన పార్టీ జెండా మీదే పోటీ చేస్తాం.